హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చాలా మంది ఇష్టపడే KFC చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. KFC చికెన్ ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి? సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ KFC చికెన్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి బాగా క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ లెగ్ పీసెస్ ని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వాటరీగా ఉన్నది కాకుండా కొంచెం గట్టిగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అనేవి స్కిన్ లెస్ కాదండి, స్కిన్ తో ఉన్నవి తీసుకోవాలి KFCకి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ మీద మూతను పెట్టి 3 to 4 అవర్స్ ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేదంటే నైట్ కలుపుకుని మార్నింగ్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి బియ్య పిండి తీసుకోవాలండి. అలాగే మరొక బౌల్ తీసుకుని దానిలోకి 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఈ ఎగ్స్ ని ఒకసారి కలుపుకుని దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసి మరలా బాగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని వేరొక బౌల్ తీసుకుని దానిలోకి 1/2 కప్ మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ అవైలబుల్ గా లేకపోతే దీనికి బదులుగా 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత దీనిలోకి టేస్ట్ కి సరిపడగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలండి. మిక్స్డ్ హెర్బ్స్ కనుక దొరకకపోతే దీని బదులు ఆరిగానో వేసుకోవచ్చు. మిక్స్డ్ హెర్బ్స్ నాకు అవైలబుల్ గా లేవు కాబట్టి నేనైతే ఆరిగానో యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ పీసెస్ ని మనం ముందుగా ఒక ప్లేట్ లోకి బియ్య పిండి తీసి పెట్టుకున్నాం కదండి, దానిలోకి చికెన్ పీసెస్ ని బాగా డిప్ చేసుకుని పట్టించుకోవాలి పిండిని. మనం తీసుకున్న చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా ఇలాగే బియ్య పిండిని పట్టించుకుని మరొక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీస్ ని తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకుని ఓట్స్ పిండిని బాగా పట్టించుకోవాలి. ఓట్స్ కలుపుకున్న పిండిని పట్టించేటప్పుడు బాగా కలుపుకుని గట్టిగా ఒత్తుకుంటూ పిండిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా కూడా దులిపేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్న తర్వాత పైన చూడండి KFCకి లేయర్స్ లా వచ్చింది కదా, ఇలా వస్తేనే ఆ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇలా పట్టించుకున్న లెగ్ పీస్ ని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. నాకైతే ఇక్కడ చికెన్ పీసెస్ మునగలేదు కదా, తర్వాత నేను ఆయిల్ వేసాను. మళ్ళీ తొందరగా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే కనుక ఖచ్చితంగా పై లేయర్ ఉడుకుతుందండి, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలా రెండు వైపులో కూడా చికెన్ పీసెస్ ని టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే KFC చికెన్ రెడీ అయిపోతుంది. టొమాటో కెచప్ తో కానీ మైనస్ తో కానీ తింటే బయట కొన్న KFC కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.